హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఎంతో రుచిగా ఉండే మజ్జిగ పులుసు చేసి చూపించబోతున్నాను. హాఫ్ లీటర్ పెరుగు, ఒక పెద్ద సైజ్ ఆనియన్, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు 4 తీసుకున్నాను, చిన్న ముక్క అల్లం ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను, 1/2 స్పూన్ శనగపప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర ఆవాలు మినపప్పు, 1 స్పూన్ పసుపు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా తీసుకున్న పెరుగుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మజ్జిగలాగా చిలికి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత కొద్దిగా మనం ముందు తీసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని మినపప్పు, జీలకర్ర ఆవాలు మరియు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా తీసుకున్న ఆనియన్ మరియు పచ్చిమిర్చిని ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నాను. ఇవి సన్నగా ఈ విధంగా తరిగి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చినేమో పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ దాంట్లోకి యాడ్ చేసుకొని కొంచెం వేగేలాగా చూసుకోవాలి. మరి ఎక్కువ ఆనియన్ వేగకూడదండి, టేస్ట్ బాగుండదు. కొంచెం వేగితే సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు రెమ్మలు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేశాక మళ్ళీ ఎండుమిర్చి ఇవన్నీ యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసి యాడ్ చేసుకోవాలండి. ఈ కొత్తిమీర అనేది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. లాస్ట్లో జస్ట్ కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు ముందుగా చిలికి పెట్టుకున్న మజ్జిగలోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా ఒకసారి కలిపి పెట్టుకొని ఈ టైంలో మనము రుచి చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. ఈ మజ్జిగ పులుసు అనేది అన్ని రైస్ రెసిపీలోకి చాలా బాగుంటుందండి. ప్లెయిన్ రైస్లోకి కూడా బాగుంటుంది. మీరు కూడా ఈ మజ్జిగ పులుసు అనేది తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్